ఇవాళ స్కూల్లో మెగా పేరెంట్స్ మీటింగ్ ఉందంటే వెళ్ళానండి. పిల్లలు బాగా వెల్కమ్ చెప్పారు. నాకు అది బాగా నచ్చింది. అంటే నాకు వెల్కమ్ చెప్పేటప్పుడు నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు కదా, అందుకని చెప్పి నేను తర్వాత తీశాను. డిపార్ట్మెంట్ నుంచి వచ్చారనమాట, డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళందరికీ వీడియో తీసి ఇంకా అలా స్కూల్ మొత్తం వీడియో తీసుకుంటాను హెచ్ఎం గారు అంటే, తీసుకోండి మేడం గారు అందులో ఏముందన్నారు. అంటే రాజమండ్రి ఎస్కేవిటి అంటే చాలా పెద్ద స్కూల్ అని పేరు ఉంది అంట, నాకు తెలియదండి. ఎందుకంటే నేను ఈ ఇయరే కదా జాయిన్ అయింది, మా అమ్మాయి జాయిన్ చేసింది, అందుకు నాకు తెలియదు. నేను వెళ్ళకముందే ఆల్రెడీ ఒక మీటింగ్ అయిపోయిందంట, పేరెంట్స్ మీటింగ్ ఒకటి అయిపోయిందంట. తర్వాత ముగ్గులు పోటీలు ఉన్నాయండి, ప్రోగ్రెస్ కార్డులు ఉన్నాయండి అనేసి అన్నారు. ప్రోగ్రెస్ కార్డుల కోసం తర్వాత ముగ్గులు పోటీలు అన్నారు. నాకు ముగ్గులు రావు, కాకపోతే మా అమ్మాయి బలవంతంగా వేయించింది, ఏదో వచ్చి రానట్టు 4 గీతలు గీసాను. ప్రైజ్ రాదని తెలుసు, కాకపోతే 4 గీతలు గీయాలి కదా, వెళ్ళినందుకని చెప్పి 4 గీతలు గీసాము. తర్వాత టీచర్స్ మాట్లాడారు, మీ అమ్మాయి ఇంకా ఇంప్రూవ్ అవ్వాలండి, అసలు ఏమీ లేదండి, రైటింగ్ నేర్పించండి అని చెప్పారు. నాకు తెలుసండి మా అమ్మాయికి రైటింగ్ రాదని, కాకపోతే ఏం చేస్తాం, తప్పదు కదా, అందుకని చెప్పి మాట్లాడాము. వాళ్ళ డాడీని కూడా తీసుకెళ్ళాను అనమాట, ఆయన కూడా చూడాలి కదా ఎలా ఉంటుంది ఏంటి వాతావరణం అని చెప్పి ఆయన్ని కూడా తీసుకెళ్ళాను. ఆయన కూడా మొత్తం చూశారు. అక్కడ మధ్యాహ్నం ఫుడ్ పెట్టారు, బాగుంది. ఫుడ్ అయితే లాస్ట్లో చూపిస్తానండి, లాస్ట్లో ఉంది అది వీడియో, నేను వచ్చేసే ముందు తీసాను అనమాట అది. తర్వాత నేను వీడియో తీసుకుంటుంటే పేరెంట్స్ అందరితో ఇక్కడ పూలమాల అవి వేస్తున్నారు. సరే అని చెప్పి వచ్చి మళ్ళీ ఫోన్ మా అమ్మాయికి ఇచ్చి వీడియో తీయమని నేను కూడా వెళ్ళాను అనమాట. అది అయిపోయింది. తర్వాత మళ్ళీ పైకి వెళ్ళాము, సార్ మ్యామ్తో మాట్లాడాము, విజేత మేడం గారితో. విజేత మేడం గారు ప్రోగ్రెస్ కార్డు ఇచ్చారు, తీసుకున్నాము. తర్వాత ముగ్గులు పోటీలు అన్నారు. ఇంక వాళ్ళంతా ఇంక అక్కడ సరిపోయిందిలేండి. అంటే పర్లేదు, చిన్నప్పుడు రోజులు ఒకసారి మళ్ళీ రివెంజ్ చేసుకున్నట్టు అనిపించింది నాకు. అది నాకు వీడియో ఎడిటింగ్ రాదు కాబట్టి ఏదేదో మాట్లాడిస్తున్నాను, ఏమనుకోకండి. ఇదండి మొత్తం మా అమ్మాయి స్కూల్ అంతా తీయలేదు కానీ అదే కొంచెం కొంచెం అక్కడక్కడ తీసి మొత్తం ఎడిటింగ్ చేశాను నేను. మా అమ్మాయిది పైన అనమాట, ఇటువైపు ఒకవైపు అంతా ఎలిమెంటరీ స్కూల్, ఇంకోవైపు అంతా హై స్కూల్ అంట. మా అమ్మాయి తయారు చేసిన బుక్కే చూపిస్తుందో చూసారా, అంత గర్వంగా చూపిస్తుందో. తను ఓన్గా రెడీ చేసిందండి బుక్కే అయితే మాత్రం, తన కష్టం అన్నమాట అదంతాను. చాలా కష్టపడింది పాపం మా అమ్మాయి బుక్ తయారు చేయడానికి, కానీ ఎవరికి ఇవ్వలేదు. చూస్తున్నారు మొత్తం పేరెంట్స్ ఏం చేయాలా అని చెప్పి అక్కడ నుంచి అలా ఆలోచిస్తున్నారు. ఈలోపు అలా వీడియో తీసి పైకి వెళ్దామని చెప్పి మేము అలా స్టార్ట్ అయ్యాము. మా వారు అంటున్నారు, నన్ను ఎందుకు తీసుకొచ్చావు బాబు స్కూల్ దగ్గర అని చెప్పి నన్ను తిట్టుకున్నారు చాలాసేపు. తెలియాలి కదండి, పిల్లలు చదువుతుందని ఎప్పుడు ఒక మదర్కే కాకుండా ఫాదర్కి కూడా తెలియాలి కదా, అందుకు చెప్పి వాళ్ళు పర్టికులర్గా తీసుకెళ్ళాను నేను పేరెంట్ మీటింగ్కి. ఆయన కూడా ఏదో విన్నారులేండి, ఏదో చూశారు. మా అమ్మాయి క్లాస్ రూమ్కి పైకి వెళ్తున్నాం అన్నమాట. పైకి వెళ్ళిన తర్వాత ఈ మేడమ్స్ ఏం మాట్లాడతారో అలా రియాక్ట్ అవుతారో నాకు తెలియదు, కానీ చాలామంది పేరెంట్స్ వచ్చారండి, చాలామంది. చూస్తున్నారా, అందరూ పేరెంట్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా నేను వీడియో తీస్తుంటే విచిత్రంగా చూస్తున్నారనమాట, ఏవిడేంటో బాబు వీడియో తీస్తుందని చెప్పి. మన పెద్ద ఏంటంటే పాపులర్ అయిన యూట్యూబర్ని అయితే కాదు కదా, ఏదో చిన్నదాన్ని అనమాట. ఎందుకంటే నాకు మినిమం ఒక 300 మెంబర్స్ కూడా లేరనమాట, 248 ఎంతో ఉన్నారు నా సబ్స్క్రైబర్స్ అన్నమాట. నన్ను అంతమంది నిజంగా ఎలాగా చూస్తున్నారనిపించింది, గ్రేటే కదా. మా అమ్మాయి క్లాస్ రూమ్ అంటే వెళ్ళాను, మాకన్నా ముందు వచ్చారనమాట, వాళ్ళతో మాట్లాడుతున్నారు. తర్వాత నన్ను అడిగారనమాట, మా వారిని కూర్చోమన్నారు, మాట్లాడారు. క్లాస్ రూమ్ చూసారు ఎంత బాగుందో. మొన్నటి వరకు ప్లేస్ల కోసం తన్నేసుకుండేవారండి, టీచర్ గారు మంచి పని చేశారు, నెంబర్ వైజ్ కూర్చోబెడుతున్నారంట. అంతకుముందు మా అమ్మాయి బ్యాక్ బెంచ్ అనమాట, ఇప్పుడు ఫ్రంట్కి వచ్చింది. చూసారా బుద్ధిమంతురాలు ఎంత బాగా చేతులు కట్టుకుని ఉంచుందో. మేడం గారు సిగ్నేచర్ చేయమంటే వాళ్ళ డాడీకి ఇచ్చానండి, నేను చేయలేదు. మేడం గారు చూస్తున్నారు అనమాట, వీడియోలు వీడియోలు తీసుకుంటున్నారని చెప్పి చాలాసేపు చూసారు నా వంక. ఇంకేం అనలేదండి, వాళ్ళ డాడీకి ఇచ్చి వాళ్ళ డాడీతో చేయించాను ప్రోగ్రెస్ కార్డు కూడా. ఇంక ముగ్గుల పోటీలకు వస్తే ఇంకా నాయండి, మొత్తం ముగ్గులన్నీ నావే. ఎరగదీశాను, కుమ్మేశానండి, మామూలుగానే గుమ్మల ఊరమాస అనమాట.
ఎందుకంటే నాకు రావు. శుద్ధ ముక్కతో గచ్చు మీద అనుకోండి ఏదో రకంగా చాక్ పీస్తో గీసేయచ్చు. నాకు చాక్ పీస్తో పెట్టే టాలెంట్ లేదు కాబట్టి, ముగ్గుతో వేయడం రాదు కాబట్టి, నేను వేసిన ముగ్గు చూస్తే మీరు జడుచుకుంటారండి, అందుకని నాకు చూపించలేదు. మొత్తం అందరి మాత్రం కవర్ చేస్తా బాగానే. అక్కడ టీచర్స్ సార్స్ కూడా అడిగారనమాట, ఏమండి మేము వీడియో తీస్తున్నానంటే సరదాగా తీస్తున్నాను సార్, నాకు నచ్చినాయి అని చెప్తాను. నా ముగ్గు చాలా దారుణంగా ఉంటుందండి, నా ముగ్గు కానీ చూస్తే భయపడతారనమాట. నేను ముందే చెప్పేసాను మా అమ్మాయికి, అమ్మ నాకు ముగ్గులు వేయడం రాదమ్మా అంటే, మా అమ్మాయి పర్లేదమ్మా ఒక్కటే అంది. ఒక్కటే వేసానండి. చూస్తున్నారా ఎంత బాగా వేసారు ఒక్కొక్కరు. ఇంతకీ ఇన్ని ముగ్గులు ఇంత కష్టపడేసినా కానీ ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ఎలా ఉందండి ఇచ్చారు. ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్కే కానీ అదొక సరదాలండి, అందరం కలిసి సరదాగా పేరెంట్స్ అందరం కలిసి సరదాగా ఉండడం అనేది ఎప్పుడో కదా, మళ్ళీ ఎప్పుడో 1 ఇయర్కి ఎప్పుడో కలుస్తాం అందరముని. అక్కడ పెట్టిన ముగ్గులు అవన్నీ మనకంత టాలెంట్ లేదు కాబట్టి మనం పెట్టలేదండి. అంతే. మా అమ్మాయి పిల్లల కోసం చెప్పడానికైతే ఏం లేదండి, పిల్లలు కొంచెం మారాలి, మారితే వాళ్ళ లైఫ్ బాగుంటుంది. నేనైతే ఇంక అదే చెప్తాను. ఫోర్స్ చేసి నేను చదివించలేను, తన ఇష్టం. ఎందుకంటే గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్తాం తప్పగా నీళ్లు తాగించలేం కదండి. ఆ సామెత నాకు గుర్తు. పుస్తకాల వరకు తీసుకెళ్తాం కానీ చదివించలేం కదా. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందనుకోండి చదువు మీద, వాళ్ళే చదివి వాళ్ళే బాగుపడతారు. ఇది నా ఓన్ ఒపీనియన్ అనమాట. అలా అని చెప్పేసి మరీ వదిలేసి అంత సీన్ లేదండి. మనం మొదలు పెడితే ఎవరో ఆపరు, అలా ఉంటుంది అన్నమాట. పైన ఇంకా మీటింగ్ హాల్ దగ్గరకు అనమాట. ఇక్కడ ఒక మదర్ మాట్లాడారు. ఆ వాయిస్ అయితే నేను ఎడిటింగ్లో తీయలేదు, వింటారు కదా అని చెప్పేసి. అక్కడి నుంచి అయితే బాగుంటుంది, వినండి వీడియో. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మేము వెనక్కి వెళ్ళి కూర్చున్నాము. ఇక్కడ కూడా హెచ్ఎం గారిని అడిగాను, సార్ మీటింగ్ హాల్లో వీడియో తీసుకొచ్చుంటే తీసుకున్నామ్మా సరదాగా దానికే ఉందన్నారు. అంటే మా అమ్మాయి మా వారు లాస్ట్ అనమాట. అంటే నేను స్టడీలో కూడా లాస్ట్ బెంచే, ఇప్పుడు మా వారు కూడా లాస్ట్ బెంచ్లో కూర్చొని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ ఒక పేరెంట్ని మాట్లాడమన్నారు, పేరెంట్ మాట్లాడింది, తను బాగా మాట్లాడింది అనమాట. నాకు అదైతే బాగా నచ్చింది, సింపుల్గా చెప్పింది అలాంటి తను బాగుంది. తర్వాత సార్ ఇచ్చే స్పీచ్ అది కూడా బాగుంది. అది ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తున్నాను, వినండి ఒకసారి. సంక్రాంతి పండుగ చూసినట్టుగా ఉంది. సంక్రాంతి పండుగ కాబట్టి ప్రతి మతాల వాళ్ళు వచ్చి అందరూ పాల్గొన్నారండి. చాలా బాగుంది. ముగ్గురు పోటీలు ఏంటి చాలా జరిగాయి. నేను ఆలస్యంగా వచ్చాను, ముందు ఏం జరిగాయో నాకు తెలియదు. దాని గురించి చెప్తానండి. టీచర్స్ వాళ్ళు ఫ్రెండ్స్ లాగానే మాట్లాడుతున్నారు. ప్రోగ్రెస్ రిపోర్ట్ సైన్ చేయడానికి దాని గురించి ఎలా అపార్ట్మెంట్ జరిగింది ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారండి. చాలా బాగుంది. ఈ స్కూల్లో ప్రతి విషయం తెలుసుకోవాలంటే మీటింగ్ రావాలని చాలా మందికి తెలియదు. చాలా వచ్చి కలిస్తేనే కానీ పిల్లలు ఎలా ఉంటున్నారండి. చాలా పేరెంట్స్ వచ్చి ఏం కంప్లైంట్స్ ఇవ్వకపోయినా హెచ్ఎం సార్ గారు ప్రతి క్లాస్కి పట్టించుకోవడం ఏంటి, దానికి ఇలా స్ట్రిక్ట్గా ఉండడం చేస్తున్నారండి. ఆ తర్వాత నుంచి పిల్లలు చాలా బాగా స్టడీలో ఉన్నారని చెప్పి నాకు అనిపిస్తుందండి. థ్యాంక్ యూ అండి. బాధ్యతగా పేరెంట్స్ అందరికీ ఎస్ఐడి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ బాధ్యత అనే ఒక మాట్లాడిన వ్యక్తి ఒక్కడించా మీరు అందరూ గమనించుంటారు. ఎందుకంటే నేను నా ఊరిలో ఇస్కాన్ నుంచి ఫోన్ చేస్తే సార్ పెద్దలు స్కూల్కి పేరెంట్స్ ఎంతమంది ఊళ్ళు పంపించాలన్నారు. అది నేను మా బాస్కి చెప్పలేదు కానీ 600 మంది పంపించమన్నా. 600 మంది పంపించారు. ఎందుకంటే మాకు 870 మంది ఉన్నారండి పేరెంట్స్. అట్లీస్ట్ మరి పొరుగులో హాస్పిటల్లో అలా తీసేసిన 600 మందికి మాకు వస్తారని చెప్పాను నేను. కానీ నాకు 200 మంది కనిపిస్తాను. ఎందుకంటే గమనించండి, మన పిల్లలు బాగుపడాలన్నా, మన పిల్లలు ప్రయోజనం అవ్వాలన్నా ఒక పేరెంట్గా మీ బాధ్యత చాలా ఉంటుంది. రోజు అప్పుడే 10 రోజులు పెట్టి ఏం చెప్తామంటే ప్రతి పేరెంట్ను చెయ్యి పెట్టుకుని తీసుకురావాలని చెప్పాం. పిల్లలు చెప్పుకుంటారు కానీ చాలా మంది పేరెంట్స్ ఏంటంటే ఇవాళ డ్యూటీకి వెళ్ళాలి కానీ డ్యూటీ ముఖ్యం కాదండి, పిల్లలైతే భవిష్యత్తు ముఖ్యం. మన దగ్గర ఒక మొక్క వేసాం, దాన్ని నీరు వేస్తున్నానో వెళ్ళకూడదండి. దానికి ఏమైనా చిన్నపిల్లలు ఏమైనా పడుతున్నాయా, కొమ్మలు నిట్టారుగా దిగుతున్నాయా, తప్ప ఇంటికైనా కొమ్మలు దిగుతున్నాయో చూసుకుంటున్నాను. అలా చూడలేదనుకోండి, చిన్నపిల్లలు పడితే మొత్తం మొదలైన వాటి కొమ్మలు పక్కన నరికేస్తాను. నేను ఎందుకు చెప్తానంటే నా పిల్లల ప్రయోజనం అవ్వలేదు అనుకుంటూ తక్కువ ప్రయోజనం అవ్వలేదనుకుంటున్నాం. కానీ ఏ తండ్రి తల్లైతే బాధ్యతగా పిల్లలు కూర్చోబెట్టి మీరు వచ్చిన తర్వాత మీలో ఎంతమంది అమ్మాయి రోజు స్కూల్ దగ్గర నుంచి మాట్లాడి పేరెంట్స్ ఎవరు చేయటండి. ఓకే, ధన్యవాదాలు. ఎందుకంటే ఖచ్చితంగా పిల్లలు భవిష్యత్తులో ముందుకు వస్తారు. నేను ఎందుకు చెప్తున్నానంటే
20 ఎకరాల పొలం ఇచ్చారు. కానీ నాకు ఇచ్చేది అనుకోండి, నేను మా పిల్లలకి ఇస్తాను లేదు తెలియదు. కానీ మా నాన్నగారు మంచి పని ఏంటంటే నా చదువు చెప్పించారు. నా చదువు చెప్పించడం ద్వారా నా తరం బాగుపడుతుంది. అంటే నేను నా పిల్లలు ఆశ్రమం కూడా రావు. గుర్తుపెట్టుకోండి, చదువు సంస్కారాలు మాత్రమే కూడా వస్తాయి. మీ పిల్లల్ని ప్రేమించండి. మీ పిల్లల్ని ప్రేమించండి, ప్రేమతో పాడు చేయకండి. ఆ ప్రేమతో పిల్లలు భవిష్యత్తులో మనం ఉన్నా లేకపోయినా మన పిల్లల్ని ప్రపంచంలో బాధ్యతగా తలెత్తుకుని తిరగాలంటే సంస్కారం లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే రోజు స్కూల్లో గొడవలైతే పేరు ఫోన్ చేసేవాళ్ళు ఒక్క పేరు కూడా రెస్పాండ్ అవ్వలేదు. ఒక జబ్బు వేసిన అనుకోండి, మా అబ్బాయి ఎందుకు కొట్టాలని వస్తున్నాడు, మీరు ఎందుకు కొట్టాలని అడిగి మీరే మీ కొడుకు భవిష్యత్తు పత్రం ప్రారంభమైన లెక్క. అది గుర్తుపెట్టుకుని అందరూ కూడా ఎందుకు కొడతారంటే మీరు తల్లిదండ్రులుగా ఒక మంచి బట్టలు ఇస్తారు, మంచి ఫుడ్ ఇస్తారు. కానీ మీ పిల్లల్ని భావి జీవితంలో తలెత్తుకుని తిరిగి తయారు చేసి మీరే అవి ఎప్పుడు గుర్తుపెట్టాలి. మాకు ఏదో చేస్తే మీరు బాధ్యత అనుకోవాలి. బాధ్యత కాదు, బాధ్యత అంటే అది విలువ. అది రెస్పాన్సిబిలిటీ ఎలా తెలియదంటే ప్రతి పిల్ల కుర్రాడు కూడా ఇది నావాడు తెలియదండి. అది మీరు టీచర్ పట్ల మీరు ఏం గమనిస్తారంటే ఎప్పుడైనా అప్పుడప్పుడు ఫోన్ చేస్తానండి, సార్ నేను అప్పుడప్పుడు రండి, మీకు మీ పిల్లల భవిష్యత్తు కన్నా అది ఇంపార్టెంట్ పని ఉండిపోవాలనేసి మీరు ఎంత కష్టపడినా వాళ్ళ కోసమే. నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటి నుంచి అయినా పర్వాలేదు, పిల్లలు దగ్గర ప్రేమగా తయారు చేయండి. అది ఏ సమయంలో చెప్తారో చూడండి. ప్రతి వాళ్ళు ఎంత మార్నింగ్ మీరు గమనించుంటారో మన సీఎం గారు ఎస్ఐ గారు ఇప్పుడు వచ్చారు. ఎందుకంటే రెండు పోస్టర్స్ టీచర్స్ చెప్తున్నారు స్కూల్లో. అంటే మీ పిల్లలు ఎవరితో స్నేహం చేస్తారు చూడండి. వాళ్ళకన్నా తక్కువ వయసుతో స్నేహం చేస్తున్నారా, పెద్ద వయసుతో స్నేహం చేస్తారా? ఎప్పుడైతే పెద్ద వయసుతో స్నేహం చేస్తున్నారో ఆయన పక్కన ప్రారంభమవుతున్నట్టు లెక్క. ఎందుకంటే ఆల్రెడీ రోడ్డులో తిరుగుతుంటారు, తిరుగుతున్న కార్యక్రమాలు ఉపయోగించుకుంటుంటారు. అది బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎంతమంది పేరు మాట్లాడతాం, ఇప్పుడు సమయం లేదు. ఇప్పుడు కూడా పిల్లలకు బాధ్యతగా ఉండండి. అది ఏం పెడుతున్నామో చక్కర బిర్యానీ తీసి పెట్టారన్న బిర్యానీ మీరే పక్కకుంటుంది, డబ్బులు బయట కూడా కొట్టుకుంటారు. కానీ ప్రేమను పంచండి, ఆ ప్రేమగా పిల్లలు పాల్గొంటుంది, పిల్లలు దగ్గర పాల్గొంది. ఎంతగానో పిల్లలు దగ్గర కూర్చుండి అబ్బాయి వెళ్తారంట, అమ్మ నువ్వు అన్ని నాకు నెగిటివ్గానే మాట్లాడతావు. ఈ ప్రపంచంలో ఏ తల్లి కూడా పిల్లల పట్ల నెగిటివ్గా ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే, ఏ తల్లైనా అది సంవత్సరం ఏ తల్లైనా సరే. ఎందుకంటే పిల్లలు బాగుపడుతుంటే మొట్టమొదటి పొంగిపోయేది తల్లి, తండ్రి కాదండి. తెలుసా మీకు? చిన్న పని అమ్మాయి అబ్బాయి ఫస్ట్ వచ్చినారు అనుకో, ఇవన్నీ మనసులో తండ్రి మనసులో దాచుకుంటాడు, తల్లి పొంగిపోతాడు. తర్వాత మాట్లాడదాం, సమయం లేదు. పాఠశాలకు పంపుతామని, పాఠశాల అనంతరం వారి చదువుకు ఇంటి వద్ద ఎలాంటి ఆటంకం కలగకుండా సహకరిస్తామని బయట పిల్లలని గ్రామంగా తీర్చిదిద్దడానికి తోడ్పాటు అందిస్తామని తెలియజేస్తున్నాము. అందరికీ చాలా థ్యాంక్ యూ. ఒకసారి మీ అందరికీ కూడా క్లాస్ చేయండి. కాబట్టి ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు. అసలు చాలా తప్పైంది జడ్జెస్ అందరికీ కూడా చెప్పడానికి. కొన్ని చిన్న చిన్న విషయాలు తప్ప మాక్సిమం అందరూ చాలా బాగా పార్టిసిపేట్ చేశారండి. సో ఇందులో ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఎవరంటే కృష్ణవేణి గారు, నెంబర్ 9. ఒకసారి అందరూ గట్టిగా క్లాస్ చేయండి. కృష్ణవేణి గారు నెంబర్ 9 అండి. ఒకసారి క్లాస్ చేయండి కృష్ణవేణి గారికి. సెకండ్ ప్రైజ్ గోస్ టు కే పూర్ణిమ గారు, రంగోలి నెంబర్ 18. కే పూర్ణిమ గారు, రంగోలి నెంబర్ 18. మేడం తన కాన్సెప్ట్ ఏదైతే మెగా పేరెంట్ మీటింగ్ ఉందో దానికి సంబంధించి చాలా మంచి రంగోలి వేశారు. క్లాస్ చేయండి. అండ్ థర్డ్ ప్రైజ్ గోస్ టు మాధురి గారు, రంగోలి నెంబర్ 5. మేడం చాలా బాగా డిజైన్ చేశారు, కొంత డిజైన్ పేపర్ యూజ్ చేసుకుంటూ మంచిగా కలర్ చేశారు. తర్వాత జెంట్స్ స్టాఫ్ కి సెపరేట్ గా మనం కదం అనేది నిర్వహించడం జరిగింది. లేడీస్ అందరూ మిస్ అయిపోయారు ఎందుకంటే ఇక్కడ రంగోలీలో బిజీ ఉండడం వల్ల. సో ఇప్పుడు అందులో కూడా మనం ప్రైజెస్ అనేది ఇస్తున్నాం అనమాట. సో విన్నర్స్ వచ్చేసి షేక్ అబ్దుల్ మరియు ప్రైజెస్ తీసుకోవాలి.
రాజుబాబు గారు